ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం నేటికి 19 రోజులు అవుతున్నప్పటికీ అందులోనే ఇంకా 7 మంది చిక్కుకొని ఉన్నారు. వారిని బయటికి తీసేందుకు 11 బృందాలు రెస్క్యూ చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఫలితం అయితే రావడం లేదు. దానికి సంబంధించి ఈరోజు అన్వి రోబోటిక్ బృందము ఒక మినీ రోబోటిక్ యంత్రాన్ని తయారు చేసి లోపలికి పంపించినటువంటి పరిస్థితి. ఆ యంత్రము కేవలము మనుషులు పోనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని కూడా అంతా తీసి ఏదైతే కన్వేర్ బెల్ట్ ఉందో ఆ బెల్ట్ పైకి పోస్తుందని చెప్పేసి ఆ బెల్ట్ ద్వారా బయటికి అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా మరొక 2 రోబోటిక్ యంత్రాలు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. దీని కొరకు ఈ టన్నెల్ సైజు ఇవన్నీ చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్ అంతా కూడా దీని కొరకు ప్రత్యేకంగా దాన్ని అమర్చినట్టుగా దాన్ని తయారు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి దీని ఫలితం ఎట్లా ఉంటుందో చూడాలి. అయితే లోపల జాగిలాలు ఎక్కడైతే గుర్తించాయో 2 ప్లేసులు D1 D2 అక్కడ కూడా ముమ్మరంగా తవ్వకాలు జరుపుతా ఉన్నారు. కానీ అక్కడ వాటర్తో పాటు తర్వాత అక్కడ కాంక్రీట్గా మారింది. దాంతోపాటు ఐరన్ రాడ్లు కూడా అడ్డం వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా సహాయాలకు పూర్తిగా ఆటంకంగా మారిందని చెప్పేసి కూడా లోపల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు అందులోనే చిక్కుకొని ఉండడం, ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ ఇక్కడికి వచ్చినప్పుడు 11వ తారీఖు అంటే నిన్న దీనికి సంబంధించినటువంటి రివ్యూ సీఎం స్థాయిలో ఉంటుందని చెప్పి ఇప్పటివరకు ఆ రివ్యూ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి ఇంత పెద్ద ఇన్సిడెంట్ పైన ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని బిజినపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన వికలాంగుడు కృష్ణ అనే అతను తన పెన్షన్ కోసం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళగా అతను చాలాసేపు అక్కడ వెయిట్ చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని చెప్పేసి తర్వాత తన భార్య పోయి అడగగా నాకు అర్జెంట్ ఉంది బయటికి వెళ్తున్నానని చెప్పేసి పట్టించుకోకుండా పోయి అవమానించాడని చెప్పేసి అతను అవమానానికి గురై ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ సెల్ఫీ వీడియోలో తను అవమానానికి గురయ్యానని నా అటువంటి అవమానం ఇంకొకరికి కావద్దని చెప్పేసి నేను అతని గెలుపు కోసం చాలా కృషి చేశానని చెప్పేసి కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయము పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా అతను సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో అది చూసినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వెంటనే తన కార్యకర్తలను కృష్ణ ఇంటి వద్దకు గంగారానికి పంపించి 4,000 రూపాయలు అతనికి అందజేశారు. ప్రతి నెల కూడా పెన్షన్ వచ్చే వరకు కూడా తను సొంత డబ్బులు 4,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తానని చెప్పేసి మర్రి జనార్దన్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకోవడంతో కృష్ణ అనే వికలాంగుడు మర్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.